నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనము చదువుకుందామండి. అందుకు మోసే, భయపడకుడి, యెహోవా నేడు మీకు కలగజేయు రక్షణను మీరు ఊరకే నిలిచియుండి చూడుడి. నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులను ఇక మీదట ఎన్నడను చూడరు. మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులు ఇక మీదట మరెన్నడను మీరు చూడరు. నేడు మీరు చూచుచున్న ఈ ఐగుప్తీయులు మరి ఎన్నడను మీరు చూడరు అని మోషే ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాస్తవంగా ఈ మాట మోసే తన ప్రజలతో మాట్లాడే సమయానికి ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉందంటే, 10వ వాక్యం చదవండి. ఫరో మరి ఐగుప్తు బానిసత్వం నుంచి విడుదల పొందుతున్న ఇశ్రాయేలు ప్రజలు మరి ప్రయాణం చేస్తుండగా వారిని పట్టుకోవాలని, మళ్ళీ వాళ్ళని బానిసలుగా చేసుకోవాలని, మళ్ళీ వాళ్ళని దాసులుగా బంధించుకోవాలని ఫరో రాజు వారి యొక్క సైన్యం అంతా కూడా ప్రజల్ని తరుముతూ ఉన్నప్పుడు 10వ వాక్యములో ప్రజల యొక్క అభిప్రాయం ఎలా ఉంది చదవండి. ఫరో సమీపించుచుండగా ఇశ్రాయేలీయుల కన్నులెత్తి ఐగుప్తులు తమ వెనక వచ్చుట చూచి మిక్కిలి భయపడినప్పుడు దేవునికి మొరపెట్టారు. మంచిది, ఇక్కడ వరకు బాగానే ఉంది. కింద వచనం చదవండి. అంతటా వారు దేవునితో అయితే మొరపెడుతున్నారు. మోషేతో అయితే ఐగుప్తులో సమాధులు లేవని, ఈ అరణ్యములో చచ్చుటకు మమ్మును రప్పించితివా, మమ్మును ఐగుప్తులో నుండి బయటికి రప్పించి మమ్మును ఇట్లా చెయ్యనేలా. ఇక్కడ అంటున్నాడు, మోషేతో అంటున్నారు. భయపడి దేవునికి మొరపెట్టడం అయితే చేశారు, కానీ వెంటనే వారికి ఏం గుర్తొచ్చింది? ఐగుప్తుల్లో మాకు సమాధులు లేవన్నట్టు నువ్వు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపడానికి తీసుకొచ్చావా? మేమేం చెప్పాం నీకు? ఐగుప్తులోనే మేము ఉండిపోతామని చెప్పాం కదా, వాళ్ళకి దాసులుగా ఉండిపోతామని చెప్పాం కదా, నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చి ఇక్కడ చంపడానికి తీసుకొచ్చావంటే మోషే అంటున్నాడు. అప్పుడు దేవుడు తన ద్వారా పలికించిన మాట ఏం మాట అండి? భయపడకుడి, యెహోవా మీకు నేడు అనే ఒక పదం ఇక్కడ చూస్తున్నాం. యెహోవా మీకు నేడు కలగజేయు రక్షణను ఎలా చూడమన్నాడండి? ఊరకనే నిలిచి మీరేం చేయొద్దు, ఐగుప్తీయులతో యుద్ధం చేయొద్దు, ఐగుప్తు సైన్యంతో మాట్లాడవద్దు, ఐగుప్తీయులతో వాదోపవాదాలకు వెళ్ళొద్దు, మీ యొక్క ఈటెలతో కానీ మీ ఖడ్గాలతో కానీ వారితో పోరాడవలసిన పని లేదు. మీరు ఊరకనే నిలిచి నేడు మీకు చూపించబోయే రక్షణను ఊరకనే నిలిచి చూడండి. ఈరోజు మీరు నేడు చూస్తున్న ఐగుప్తీయులను మరెన్నడను మీరు చూడరు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతాడు. నేడు మీ కళ్ళ ఎదుట కనబడుతున్న ఈ ఐగుప్తీయులు ఎన్నడూ మీకు కనబడరు. అలాగే మన వ్యక్తిగత జీవితాల్లో కూడా నేడు మన ముందు కనబడుతున్న సమస్యలన్నీ కూడా దేవుడిచ్చే రక్షణ ద్వారా అవన్నీ కూడా ఏమైపోతాయండి? కనుమరుగైపోతాయి. ఎందుకు దేవుడు ఐగుప్తీయులను మరి తరమడానికి, ఇజ్రాయేల్ ప్రజలను తరమడానికి ఐగుప్తీయులకు దేవుడు ఎందుకు అవకాశం ఇచ్చాడంటే ఆయన అంటాడు. ఒకసారి మీరు చదవండి 17వ వాక్యం. ఇదిగో నేనే ఐగుప్తీయుల హృదయములను కఠినపరిచెదను, వారు వీరిని తరుముదురు, ఫరో వలనను అతడి సమస్త సేనల వలనను, అతని రథముల వలనను, అతని గుర్రపు రౌతుల వలనను నాకు మహిమ తెచ్చుకుని. ఎందుకు దేవుడు వాళ్ళని అనుమతించాడంటండి? దేవుని యొక్క నామానికి మహిమ తెచ్చుకోవడం. నిన్ను ఒకరు తరుముతున్నారంటే, నిన్ను ఒక సమస్య తరుముతూ ఉందంటే దాని వెనక దేవునికి మహిమ వస్తుందని మనం నమ్మాలి. ఇక్కడ ఇజ్రాయేల్ తన ప్రజల్ని తరుముతున్నారు. ఎవరు? ఐగుప్తీయులు. వాళ్ళు ఎందుకు తరుముతున్నారు వాస్తవంగా చెప్పాలంటే?
తన ప్రజలందరినీ అంతమొందించాలని అపవాది యోచన కలిగి వారిని తరిమింపజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు చూస్తూ ఎందుకు వారిని అనుమతించాడంటే, దేవుడు యుద్ధం చేయొచ్చు కదా, వాళ్ళు బయలుదేరగానే వారి మీదకి అగ్నిగంధకాలు కురిపించవచ్చు కదా, ఆకాశం నుండి మరి అగ్ని కురిపిస్తే వాళ్ళు చచ్చిపోతారు కదా, అలా ఎందుకు చేయలేదు దేవుడు అంటే, ఇక్కడ అంటున్నాడు ఆయన, వారి యొక్క రథములను బట్టి, వారి యొక్క సైన్యమును బట్టి, ఫరోను బట్టి నేను మహిమ తెచ్చుకుంటాను. ఎందుకంటే అక్కడ ఏ వ్యక్తి అయినా, ఏ పరిస్థితి అయినా మనల్ని తరుముతూ ఉంటే మనం గమనించవలసింది ఏంటంటే, దాని ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కొన్ని సందర్భాల్లో మన యొక్క రోగం మనల్ని ప్రతిరోజు ఏం చేస్తుంటుందండి, తరుముతూ ఉంటుంది. మనం ఒకదానికి ట్రీట్మెంట్ చేస్తూ ఇంకొక కొత్త వ్యాధి బయటపడవచ్చు మన యొక్క శరీరంలో. అయితే మనం నమ్మవలసింది ఏంటంటే, మనల్ని తరుముతున్న రోగాలు మనల్ని అంతమొందించడానికి కాదు, కానీ దేవుని యొక్క మహిమ కనబడడానికి ప్రజలకి. అందుకే లాజరు, చనిపోయిన లాజరు విషయమే మార్తతో ప్రభువారు ఏం చెప్పారంటే, నేడు నీవు నమ్మిన ఎడలా దేవుని యొక్క మహిమను నీవు చూస్తావు. నేడు నీవు నమ్మిన ఎడల, ఇక్కడ వారు విశ్వసించగలిగితే దేవుని యొక్క మహిమను చూచారు, విశ్వసించారు కనుక ఊరకనే నిలిచి దేవుడిచ్చే రక్షణను అనుభవించారు. ఏ సముద్రములో అయితే ఇజ్రాయేల్ ప్రజలు సముద్రాన్ని దాటుకుని వెళ్ళిపోయారో, అదే సముద్రంలో ఫరో రాజు, ఫరో సైన్యం ఏమైందండి, అదే నీళ్ళ చేత ముంచివేయబడ్డారు. అదే నీళ్ళలో వారు సమాధులైపోయారు. వీళ్ళు వడ్డీకి వెళ్ళేటప్పటికీ, దేవుని ప్రజలు వడ్డీకి వెళ్ళేటప్పటికీ ఒడ్డున ఏం తేలుతున్నాయంటండి, ఫరో సైన్యం యొక్క సవాలు కనబడుతున్నాయి. వారి యొక్క సవాలు, వారి యొక్క ప్రాథమికమైన దేహాలు. చదవండి ఆ మాట. ఇరవై 28వ వాక్యం చదవండి. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, రౌతులను, వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఆ ఫరో యొక్క సర్వ సేనను కప్పివేసును. వారిలో ఒక్కడైనను ఏమవలేదంటండి, మిగిలి ఉండలేదు. ఒక్కడో కూడా మిగిలి ఉండకుండా వారందరూ కూడా మరి చచ్చిపోయారు. చనిపోయి వారు సవాలుగా తేలి ఐగుప్తీయులు బయట చదువు. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించును. ఇశ్రాయేలీయులు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరాన్ని ఏం చేశారంటండి, చచ్చిన దేహాలను వారు చూచారు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు మనల్ని గమనించవలసిన విషయం ఏంటంటే, మనల్ని ఏ సమస్య అయితే తరుముతుందో ఆ సమస్యను దేవుడు కుక్కట వేళ్ళతో సహా ఏం చేస్తాడని మనకి ఎన్నడూ కనబడకుండా చేస్తాడు. వారు చనిపోయారు కాబట్టి జీవితంలో ఇంకెక్కడ కనబడరు. వాళ్ళని ఏదో ఒక చిన్న దెబ్బ కొట్టి విడిచిపెట్టేశాడు అనుకోండి, మళ్ళీ వాళ్ళు ఏదో ఒక రోజు బలం తెచ్చుకుని తన ప్రజల దగ్గరికి వచ్చేవారు. కానీ దేవుడు ఏం చేశాడంటే, దేవుడు చెప్పిన మాట, ఇంకెన్నడూ వారు మీకు కనబడరు. అలాగే ఏదైనా ఒక సమస్య మనల్ని తరుముతూ ఉంటే, ఆర్థిక ఇబ్బంది కావచ్చు, అనారోగ్యం కావచ్చు, ఉద్యోగాలేమి కావచ్చు, మరి పిల్లలేమి కావచ్చు, వివాహము కాని పరిస్థితి కావచ్చు, అది తరుముతూ ఉంటుందంట. మనం మర్చిపోయిన 10 మంది మనకు గుర్తు చేస్తూ ఉంటారు. అప్పుడు మనం నమ్మవలసింది ఏంటంటే, అందరి చేత అదే విషయమే మనము మరి తలదించుకోవాల్సిన పరిస్థితి వస్తే మనం నమ్మవలసింది ఏంటంటే, అలాంటి మాటలు వింటున్న కొలది మన దేవుడు తన మహిమ కొరకు వాటిని అనుమతిస్తున్నాడని మనం నమ్మాలి. ఈరోజు వారు తరమబడ్డారు. అయితే దేవుని నామానంతటికీ కూడా, ఎందుకంటే అదే సముద్రములో ఇశ్రాయేలు ప్రజలు నడిచారు, అదే సముద్రం మధ్యకి ఫరో సైన్యం కూడా వచ్చింది. వీరేమో సజీవులుగా బయటకు వచ్చారు. వారు సవాలై మరి వారి యొక్క దేహాలు చనిపోయి చచ్చిన వారిగా
మరి బయట తేలియాడారు. మరి రెండు గుంపుల వారు కూడా అదే సముద్రంలో ఉన్నారు. ఒక గుంపు అయితే చనిపోయింది, మరొక గుంపు సజీవంగా బయటకు వచ్చారు. కాబట్టి నా ప్రియమైన వారులారా, మనం నమ్మవలసింది ఏంటంటే, మనము ఆరాధిస్తున్న దేవుడు మనం ఎదుర్కొంటున్న ప్రతి సమస్య నుంచి విడిపించగల సమర్థుడు. దేవుడు ఇక్కడ మోషే ద్వారా ఏం చెప్పాడంటే, నేడు మీ ఎదుట మీరు చూచున్న ఐగుప్తీయులను మరెన్నడూ చూడరు. మీరు యుద్ధము చేయవలసిన పని లేదు, నేనే మీ పక్షముగా యుద్ధము చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 32వ వాక్యాన్ని మనం చూసినట్లయితే, అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న కట్టడలన్నిటినీ విధులన్నిటినీ మీరు అనుసరించి గైకొనవలన. అలా గైకొనుంటే పాలు తేన్లు ప్రవహించు దేశాన్ని మీరు పొందుకుంటారు. ఏమని చెప్తున్నాడండి? అప్పుడు నేడు నేను మీకు నియమించుచున్న, దేవుడు ఏవైతే నియమ నిబంధనలు చేశాడో ఆ నిబంధనలను మనము గైకొనుట ద్వారా దేవుడు మన జీవితాల్లో ఏం చేస్తాడంటండి, మరి వాగ్దానము చేసిన వాగ్దానం కానాను దేశాన్ని వారు పొందుకోవాలంటే నేడు వారి కళ్ళ ఎదుట ఇంకొక చోట ఏముంటుందంటే, ఇదే ద్వితీయోపదేశ కాండంలో, నేడు మీ ఎదుట దీవెన శాపవచనాలు ఉన్నాయి, మీకు ఏది కావాలో దాన్ని ఎన్నుకోండి అంటాడు. ఒకసారి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయంలోనే 26వ వాక్యం. ద్వితీయోపదేశ కాండం 11వ అధ్యాయం 26వ వాక్యం. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుచున్నాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించి మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు విని ఎడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమును విడిచి మీరు ఎరగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపము మీకు కలుగును. ఇక్కడ దేవుడు మీ ఎదుట ఏముంచానన్నాడండి? దీవెన, శాపము ఉన్నది. ఆయన మాట వింటే ఏమొస్తుందంటండి? దీవెన కలుగుతుంది. ఆయన మాట వినకపోతే మరి తీవ్రమైన శిక్ష మీరు పొందుకుంటారు. దేవుడు ఆయన మాట వినాలని కోరుకుంటారు. అందుకే యెషయా గ్రంథములో 1వ అధ్యాయం 19వ వాక్యం అదే చెప్తుంది. మీరు సమ్మతించి ఆయన మాట వినని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. మీరు సమ్మతించి, మీరు హృదయపూర్వకంగా ఇష్టపడి నా మాట వింటే నేను మీకు ఆ దీవెన ఏంటంటండి? భూమి మీద ఉండే మంచి పదార్థాలు, భూమి మీద ఉండే శ్రేష్టమైన దీవెనలు, భూమి మీద ఉండే శ్రేష్టమైన ప్రతి దాంట్లో కూడా, భూ పంటలో కావచ్చు, మరి సంతాన అభివృద్ధిలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలాంటి వాటిని దేవుడు నీకు ఇస్తాడంటండి? శ్రేష్టమైనవి. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును ఉంచి ఉన్నాను. మీకు దీవెన కావాలంటే నా మాట వినాలి. నా మాట మీరు వింటే
భూమి యొక్క మంచి పదార్థాలు మీరు అనుభవించే విధంగా దేవుడు మీ జీవితాలను ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఆయన మాట వినడం అనేది మరి మనం చదివిన కీర్తన భాగములో 95వ కీర్తనలో కూడా గుర్తు చేశాడు. 95వ కీర్తన 7వ వాక్యం, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన యెడల ఎంత మేలు, అరణ్యమందు మెరేబ యొద్ద మీరు కఠినపరుచుకున్నట్లు, మస్సా దినమందు మీరు కఠినపరుచుకున్నట్లు మీ హృదయములను కఠినపరచుకొనకుడి. మన పితరులు, మన పూర్వీకులు కొన్ని సందర్భాల్లో వారి యొక్క హృదయాలను కఠినపరుచుకొని నష్టపోయారు, శాపాన్ని కొని తెచ్చుకున్నారు. దేవుని మాట వినకుండా, దేవుడు చెప్పిన మాటకు విధేయత చూపకుండా ఉన్నందుకు వారు శాపాన్ని తెచ్చుకున్నారు. అయితే ఇక్కడ ప్రారంభంలోని ఈ మాటలు చెప్తూ ఏమన్నాడండి, నేడు మీరు ఆయన మాట అంగీకరించిన ఎంత మేలు, అంత మేలు అనేది ఊహించనంత దీవెన మన కొరకు ఉంది. ఎందుకంటే యెహోవాయందు భయభక్తులు కలిగి వారికి ఏ మేలు కొదువై ఉండదు. సింహపిల్లైనా లేమి గలవై ఆకలి కొని ఉంటాయేమో, కానీ తన యందు భయభక్తులు గల వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఎంత మేలంటే ఏ విధమైన కొదువు లేకుండా నీ జీవితాన్ని నా దేవుడు ప్రతి విషయంలో, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఒక ఇల్లంతా బంగారం ఉందనుకోండి, దాన్ని ఏం చేసుకుంటాం మనం? బంగారం మనకేమైనా భోజనం పెడుతుందా? లేదంటే ఒక ఊరంతా డబ్బు ఉందనుకోండి, మనకి ఈ ఊరంతా డబ్బు మనకి ఏమన్నా ఇస్తుందండి? డబ్బు మనల్ని ఏం చేయదు. అయితే దేవుడు చెప్తూ ఉన్నాడు, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు ఆయన చేయకమానడు. ప్రతి విధమైన మేలు చేస్తాడు, ప్రతి విధమైన దీవెనిస్తాడు. ఇప్పుడు అన్నీ ఉండి కొందరి జీవితాల్లో ఒక్కొక్కటి లేకుండా చేస్తుంటాడు. కొన్ని సందర్భాల్లో వాళ్ళకి మంచి ఆర్థికమైన సమృద్ధి ఉంటే ఉద్యోగం లేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో సంతానం లేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో కుటుంబంలో సమాధానం లేకపోవచ్చు, కొన్ని సందర్భాల్లో సరైన భర్త రాకపోవచ్చు, సరైన భార్య రాకపోవచ్చు. అయితే దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఆయన యందు భయభక్తులు నిలిపే వారికి ఏ మేలు చేయకుండా ఉండడు. ప్రతి విధమైన దీవెన ఆయన ఇస్తాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదో ఒక విషయంలో వృద్ధిలోకి రావడం వేరు, అన్ని విషయాల్లో కూడా ఏ కొదువ లేకుండా ఉండడం వేరు. ఒకవేళ మనకంటే ధనవంతులు ఈ భూమి మీద ఉండవచ్చు, మనకంటే జ్ఞానవంతులు ఈ భూమి మీద మన ఉండవచ్చు. అయితే వారికి లేనివి మనకి ఎన్నో దేవుడు అనుగ్రహిస్తూ ఉంటాడు. వారికి లేనివి, వారి జీవితాల్లో వారు అనుభవించలేనివి మంచి వాటిని మన దేవుడు ప్రతి విషయంలో చేస్తానంటున్నాడు. లోకానికి మనకున్న వ్యత్యాసం ఏంటంటే, లోకంలో జీవిస్తున్న ప్రజలకి మనకుండే వ్యత్యాసం ఏమిటంటే, ఆయన మాట వింటే మన జీవితంలో ఉన్న ప్రతిదీ కూడా మంచి వాటినే మనం పొందుకుంటాం, మంచి వాటిని అనుభవిస్తాం. ఏ లోటు లేకుండా ఏ కొదువ లేకుండా. అడవిలో సింహం పిల్లలైన ఆకలి గొంటాయేమో, కానీ ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి ఏ మేలు చెయ్యక మన దేవుడు మానడు. కాబట్టి నా ప్రియమైన వారలారా, ఈరోజు మనం నమ్మవలసిన విషయం ఏంటంటే, నేడు అనే దినం ఉండగానే మనం ఏం చేయాలంటే ఆయన మాట వినాలి. ఆయన మాట వింటే మన జీవితాల్లో ఈ భూమి మీద ఉన్న మంచి పదార్థాలను మనము అనుభవిస్తాం. ఈ భూమిలో ఇప్పుడు వివాహం కావాలంటే ఎక్కడి నుంచి జరుగుతుందండి? భూమిలోనే జరుగుతుంది కదా. ఉద్యోగం పొందుకోవాలంటే ఎక్కడి నుంచి వస్తుంది? భూమిలోనే వస్తుంది. సంతానం కలగాలంటే ఈ భూమిలోనే జరుగుతుంది. దేవుడు చెప్తుంది అదే, ఈ భూమిలో మంచి పదార్థాలు మీరు పొందుకుంటారు నా మాట వింటే, నేను చెప్పింది చేస్తే. అక్కడ మరి ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో మనము చదివిన 26వ వాక్యం ప్రకారం, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును ఉంచాను, మీకు ఏది కావాలో దాన్ని చూజ్ చేసుకోండి. దీవెన కావాలంటే నా మాట వినండి, దీవెన వద్దనుకుంటే వినవసరం లేదు అంటున్నాడు దేవుడు ఇండైరెక్ట్గా. కాబట్టి దేవుని మాట వినడం ద్వారా ఆయనకి ఏదో కిరీటం రాదు, దేవుని మాట వినడం ద్వారా ఆయనకి ఏమి బలం పెరగదు, దేవుని మాట వినడం ద్వారా ఆయనకి ఏం పేరు ప్రతిష్టలు పెరగవు, కానీ దేవుని మాట వినడం ద్వారా నీకే మేలు జరుగుతుంది అని దేవుడు చెప్తున్నాడు.
నీ జీవితమే అనేకులకి దీవెనకరంగా ఉంటుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి నేడు అనే దినం ఉండగానే ఆయన మాట వినడం మన జీవితాలకు మేలుకరం. ఒక వ్యక్తితో దేవుడు అంటున్నాడు, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 7వ వాక్యాన్ని చదువుదాం. అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందునని ఇశ్రాయేలు అందరూ ఎరుగునట్లు నేడు వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయి మొదలుపెట్టింది. దేవుడు ఏం చెప్తున్నాడండి? యెహోషువతో చెప్తున్నాడు, ఈ రోజు నుంచి మోషేకు నేను తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడై ఉంటాను. అంత మాత్రమే కాకుండా వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయడం మొదలు పెడతాను. నేడు ఈ దినము నుంచే, ఈ క్షణము నుంచే నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తానని యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతోని కూడా దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నిన్ను కూడా గొప్ప చేయడం ప్రారంభిస్తాడు. ఎప్పుడండి? ఆయన మాట విన్నప్పుడు, ఆయన ఆజ్ఞలకు లోబడినప్పుడు, ఆయన యొక్క నియమ నిబంధనలు మనము గైకొన్నప్పుడు, ఈ దినము నుంచే దేవుడు మనల్ని ఘనపరచడం ప్రారంభిస్తూ ఉంటాడు. అందుకే యెషయా ప్రవక్తతో దేవుడు అంటాడు, యెషయా గ్రంథము 49వ అధ్యాయము 8వ వాక్యం చదవండి. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చితిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని, బయలు వెళ్ళుడని బంధింపబడిన వారితోనూ బయటికి రండని చీకట్లో ఉన్న వారితోనూ చెప్పుచు దేశమును చక్కపరిచి పాడైన స్వాస్యములు పంచిపెట్టుటకే నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. దేవుడు మనల్ని ఎందుకు నియమించాడంటండి? ప్రజలకు నిబంధనగా. ఎలాంటి దీవెనలతో దేవుడు మనల్ని నింపుతాడంటండి? బయలు వెళ్ళడని ఎవరితో చెప్తామంటే, బయటికి రండి అని బంధింపబడిన స్థితిలో ఉన్న వారితో, పాప బంధకాలతో, అనారోగ్యంతో ఉన్న వారితో, ఆర్థిక సమస్యలతో ఉన్న వారితో, మనశ్శాంతి లేక సమాధానం లేక మరి ఒంటరితనాన్ని అనుభవిస్తున్న వారితో బయలు వెళ్ళండి, మీకున్న బంధకాలు తెంపివేయబడ్డాయి, మీకున్న కష్టాలు తొలగిపోతున్నాయని చెప్పే భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే మనల్ని ఎలా చేశాడంటండి? మనల్ని ప్రజలకు నిబంధనగా చేశాడు. నిన్ను కాపాడి ప్రజలకు నేను నిబంధనగా చేశానని ప్రభువారు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇంకొక మాట, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వాక్యం, పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నువ్వు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చితిని. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇక్కడ అంధకార స్థలములో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలో మరుగైన ధనమును, అంటే ఎవరికి తెలియని, ఎవరు ఊహించని దీవెన దేవుడు మన సొంతం చేస్తాడు. ఎప్పుడంటే మనము ఆయన నిబంధనగా ఉన్నప్పుడు, మనము ఆయన చిత్తమును గైకొనే వారముగా ఉన్నప్పుడు. యెషయా గ్రంథం 43వ అధ్యాయం 19వ వాక్యం కూడా మనం చూసినట్లయితే, ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను, ఇప్పుడే అదే మొలుచును, మీరు దాన్ని ఆలోచింపరు. ఇదిగో నేను ఒక నూతన క్రియను చేయుచున్నాను. ఎప్పుడు మొలిచిందంటండి? ఆ నూతన క్రియ ఎప్పుడు ప్రారంభమైందంటండి? ఇప్పుడే, అంటే నేడే, ఈ క్షణాన్నే, ఈ వాక్యం వింటుండగానే దేవుడు నీ జీవితంలో ఒక నూతన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆ కార్యము మనుషులు ఎవరికి కూడా తెలియని కార్యం, మనుషులకు మరుగై ఉన్న కార్యం, మనుషులు తెలుసుకోలేని కార్యము. అందుకే వాక్యం ఏం చెప్తుందంటే, ఆయన ప్రేమించు వారికి ఆయన ఏమి చేయ నిశ్చయించున్నాడో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, మనుష్య హృదయమునకు గోచరము కావని పౌలు గారు చెప్పారు. ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ఎవరైతే ఆయన మాట వింటారో, ఎవరైతే ఆయనకు లోబడతారో, వారి కొరకు ఆయన ఏమి సిద్ధపరిచి ఉన్నాడో అవి మనుష్య కంటికి, మనుష్యుని యొక్క హృదయానికి
అర్థం కాని రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తుంటాడు. కాబట్టి నా ప్రియమైన వారులారా, ఈరోజు మరి నేడు అనే మాటను మనం చూస్తున్నాం. నేడు మరి మీరు ఊరికనే నిలిస్తే ఆయన ఇచ్చే రక్షణ చూస్తాడని తన ప్రజలతో చెప్తూ ఉన్నాడు. ఇక్కడ నా ప్రియమైన వారులారా, మరి ద్వితీయోపదేశ కాండంలో మోషే ద్వారా దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును ఉంచాను. మరి దీవెన కావాలంటే నా మాట వినండి. నా మాట వింటే భూమి మీద ఉన్న మంచి పదార్థాలు మీరు అనుభవిస్తారు. కాబట్టి ఆయన ప్రజలు ఆయన మాట వినే వ్యక్తులుగా ఉంటే వారిని ఒక నిబంధనగా దేవుడు చేశాడని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇంకొక సంగతి మనం చూద్దాం. మూడవదిగా మనం చూస్తాం, యెహోషువను నేడు నేను వారి ఎదుట నిన్ను గొప్ప చేయటం ప్రారంభిస్తాను. నేడు ఈ దినము నుంచే నిన్ను గొప్ప చేయడం ప్రారంభిస్తాను. నేడే మన జీవితంలో నూతన కార్యాన్ని దేవుడు చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. నేడు అనే మాట గురించి లూకా సువార్త 19వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇప్పటికి మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఎవరి కోసం చెప్తున్నాను. లూకా సువార్త 19వ అధ్యాయము 9వ వాక్యం. జక్కయ్య గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అందుకు యేసు, ఇతడును అబ్రహాము కుమారుడే, ఎందుకనగా నేడు ఈ ఇంటికి ఏమొచ్చిందంటండి, రక్షణ వచ్చింది. ఎందుకు రక్షణ వచ్చింది ఆ ఇంటికి? యేసుక్రీస్తు ప్రభువారు అడుగు పెట్టి ఉన్నారు. ఇంకా అడుగు పెట్టలే, అతను మారు మనసు పొందాడు. కాబట్టి అతను ఏం చెప్పాడు? 8వ వాక్యం. యేసు ఏం చెప్పాడంటే 5వ వాక్యం, యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. ఆయన ఇంట్లో ఉంటాను, నేను నీ ఇంటికి రావాలనుకుంటున్నాను ఈరోజు అనగానే జక్కయ్య అంటాడు, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే ఏం చేస్తానన్నాడండి. 8వ వాక్యం, జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తి సగం బీదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా దేనైనా తీసుకునే అతనికి 4 గంటలు తిరిగి ఇచ్చేస్తాను. ప్రభు అన్న మాట ఏంటి? నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నాను. నేను నీ ఇంటికి రావాలంటే నువ్వు చేయవలసింది ఏంటి? నా మాట వినాలి. నా మాట ఏంటి? నువ్వెవరి దగ్గరైనా అన్యాయం తీసుకుంటే వాళ్ళకి ఇచ్చే. కాబట్టి నా ప్రియమైన వాళ్ళారా, ప్రభు మాట విన్నాడు గనక, ప్రభు కోరుకున్నట్టుగా ఆయన కుటుంబాన్ని చక్కబెట్టుకున్నాడు గనక, ప్రభు వెంటనే చెప్పిన మాట ఏంటండి? ఈయన ఎలా చెప్పాడు? నా ఆస్తిలో సగభాగం బీదలకు ఇచ్చేస్తాను, నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీసుకుంటే 4 గంటలు ఇచ్చేస్తానని ఈ మాట చెప్పగానే వెంటనే ప్రభువారు చెప్పారు. ఏమని చెప్పారు? నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. జక్కయ్య ఇంటికి రక్షణ రావడానికి గల కారణం ఏంటంటే, ఆయన దేవుని మాట విని నేను నీ ఇంటికి రావాలని దేవుడు చెప్పగానే, ఆ మాట వినగానే ఆయనలో మార్పు వచ్చింది. నేను ఎలా ఉండకూడదు, ప్రభు నా ఇంటికి వస్తే నా జీవితము నా కుటుంబం మారాలని అతను దేవుని సన్నిధిలో చెప్పిన మాటలు బట్టి ఆ ఇంటికి రక్షణ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అదే లూకా సువార్త 22వ అధ్యాయం 34 వాక్యం మీరు చూసినట్లయితే 22:34, ఆయన పేతురు ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కుయ్యదని నీతో. ఇక్కడ కూడా యేసుక్రీస్తు ప్రభువారు పేతురుతో అంటున్నాడు. పేతురు ఏమన్నాడంటే, నీ కొరకు ప్రాణమైన ఇస్తాను కానీ, నీ కొరకు చనిపోతాను కానీ నేను నిన్ను వదలనంటే ప్రభువారు ఏం చెప్పారు? ఈరోజే, నేడే నీవు నన్ను ఎరగవని ముమ్మారు చెప్తావు. ఇప్పుడే, ఈరోజే, ఈ మాట నువ్వు పలికిన రోజే. కాబట్టి నా ప్రియమైన వారులారా, బైబిల్లో ఉన్న నేడు అనే మాటకు చాలా ప్రత్యేకత ఉన్నది. యెహోషువతో నేడు నిన్ను గొప్ప చేయ మొదలు పెడతానని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ రీతిగా మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక చివరిగా మాటలు చూసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మీరు చూసినట్లయితే, కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించుదరని మాట నిశ్చయము గనుక, ముందు సువార్త వినిన వారు అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక
నేడు మీరు ఆయన మాట వినని ఎడల మీ హృదయములను కఠినపరచుకొనకుడని వెనక చెప్పబడిన ప్రకారము ఇంతకాలమైన తర్వాత దావీదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. కాబట్టి నేడని ఒక దినాన్నే దేవుడు నిర్ణయించి ఉన్నాడు. ఫస్ట్ ఏం చెప్తున్నాడు? అవిధేయత చేత ముందుగా సువార్త వినిన వారు ఏమయ్యారండి? ప్రవేశించలేదు. ఎందులో ప్రవేశించలేదు? అదే మనము 95వ కీర్తన 11వ వాక్యములో, నేను 40 ఏండ్లు వారి వలన విసిగిన కారణము చేత వారి మీద కోపముతో నా విశ్రాంతిలో ప్రవేశించరని వారి కొరకు నేను ప్రమాణము చేస్తానని దేవుడు చెప్పాడు. 40 ఏండ్లు వారి కొరకు నేను విసుగు చెందాను, ఇంకా కోపముతో ప్రమాణం చేసేసాను, వీరు ఇంకెన్నడూ కూడా నా విశ్రాంతిలో ప్రవేశించరని. వారే సువార్త విని అవిధేయులైన వారు. సువార్త విని అవిధేయత చేత ప్రవేశించలేదు గనుక నేడు మీరు ఆయన మాట విని ఎడ్లా మీ హృదయములను కఠినపరచుకోవద్దని కీర్తనకారుడు చెప్తున్నాడు. నేడు గనుక దేవుని మాట మీరు వింటే మీ హృదయాన్ని కఠినపరచుకోకుండా, మీ హృదయాన్ని మరి కఠినము చేసుకోకుండా దేవుని మాటకు లోబడితే భూమి యొక్క మంచి పదార్థాలు మనము అనుభవిస్తాం. కాబట్టి ఈరోజు దేవుని సన్నిధిలో ఉంచిన మనము నేడు అనే దినము ఉండగానే మన జీవితాలను చక్కబెట్టుకోవాలి. నేడు అనే సమయం ఉండగానే మనం నిత్యత్వానికి వెళ్ళాలని మరి ఆశతో ఈ భూమి మీద భక్తి చేయాలి. ఎందుకంటే కొంతమంది యేసుక్రీస్తు ప్రభువాన్ని రొట్టెల కొరకు వెతికినట్లుగా లేఖన భాగాల్లో చూస్తున్నాం. కాబట్టి ఒకసారి చివరిగా మాట కూడా చూద్దాం. క్షయమైన వాటి కొరకు వెదక్కండి, అక్షయమైన వాటి కొరకు వెదక్కమని యేసుక్రీస్తు ప్రభువారు వారితో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 'అది కాదు చివరిగా మాట చూద్దాం. అక్కడ ఏముంటుందంటే, మీరు రొట్టెల కొరకే నన్ను వెతుకుచున్నారు కానీ అక్షయమైన ఆహారం కొరకు మీరు యోహాను సువార్త 6వ అధ్యాయము 26వ వాక్యం. యేసు, మీరు సూచనలు చూచుట వలన కాదు కానీ రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలన నన్ను వెతుకుచున్నారని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి కానీ నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడండి. ఇక్కడ ఒక గుంపు ఉంది, యేసుక్రీస్తు ప్రభువాన్ని వెతుక్కుంటూ వచ్చారు. వాళ్ళతో యేసుక్రీస్తు ప్రభువారు అన్న మాట ఏంటంటే, మీరు నన్ను వెతుకుతూ ఉంది నేను నిత్య జీవాన్ని ఇస్తానని కాదు, కానీ మీరు రొట్టెలు తిని తృప్తి పొందుతున్నారు కనుక రొట్టెల కొరకే నన్ను వెతుకుతూ ఉన్నారని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. అందుని బట్టి అక్కడ ఇంకేమని మాట్లాడాడంటే, మీరు క్షయమైన ఆహారం కొరకు కష్టపడకండి, అక్షయమైన ఆహారం కొరకు మీరు కష్టపడండి, నిత్య జీవం కొరకు మీరు కష్టపడండి అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తే, మరి ఆయన అంటున్న మాటల కింద మీరు చూసినట్లయితే 28వ వాక్యం, వారు మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవాలని ఆయన అడగగా, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వసించుటే దేవుని క్రియ అని వారితో చెప్పిన. వారు, అట్లయితే మేము చూచి నేను విశ్వసించుటకు నీవు ఏ సూచక్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకం నుండి ఆయన ఆహారం వారికి అనుగ్రహించనని రాయబడి ఉన్నట్టు మా పితరులు అరణ్యములో మన్నాను భుజించరని ఆయనతో చెప్పారు. కాబట్టి యేసు పరలోకం నుండి, ఇక్కడ ఏం చెప్తున్నారంటే, మేము నీ యందు విశ్వసించినట్లు నువ్వేం చేయాలి, ఇప్పుడు మా పితరులకి పరలోకం నుండి ఏమొచ్చిందండి? ఆహారం వచ్చింది. అట్లా ఇప్పుడు నువ్వు చేస్తే
మేము నీ యందు విశ్వసిస్తాం. అసలు దేవుడు అక్కడ మాట్లాడిన మాట ఏంటండి? భౌతికమైన ఆహారం కొరకు నన్ను వెదక్కండి, నన్ను వెంబడించొద్దని. అలా అన్నా కూడా వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు? నీ యందు మేము విశ్వసించాలంటే మా పితరులకి పరలోకం నుండి మన్నాను వచ్చింది, అలాంటి సూచక్రియ ఏమైనా చేస్తావా అంటున్నారు. దేవుడు ఏం చెప్పాడు? యేసుక్రీస్తు ప్రభువారు, క్షయమైన వాటి కొరకు నన్ను వెతకండి, అక్షయమైన నిత్య జీవం కొరకే నన్ను వెతకండి. నిత్య జీవాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను, పరలోకం నుండి దిగి వచ్చిన. చదవండి కింద అంటాడు ఆయన 15. కాబట్టి యేసు, పరలోకం నుండి వచ్చే ఆహారం మోసే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకం నుండి వచ్చు నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకం నుండి దిగి వచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించు ఆహారమే అన్నదని నీతో నిశ్చయముగా దేవుడిచ్చే ఆహారం మీకు జీవం ఇచ్చే ఆహారం. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఇదే అధ్యాయంలో అంటాడు 51వ వాక్యం, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేను ఇచ్చే ఆహారం లోకమునకు జీవము కొరకైన నా శరీరము. మనలో జీవం ఉండాలంటే, మనం యుగ యుగాలు దేవుని సన్నిధిలో ఉండాలంటే ఆయన యొక్క శరీరములో మనం పాలిభాగస్తులుగా ఉండాలి. అందుకే మనము ప్రభు బల్ల పాటిస్తున్నాం. కాబట్టి అక్కడ వారు భౌతికమైన రొట్టెలు తిని తృప్తి పొందుతున్నారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువాన్ని వెతుక్కుంటూ ఆయన దగ్గరికి వచ్చిన కొంతమందితో ఆయన అన్నాడు, ఈ క్షయమైన వాటి కొరకు నన్ను వెతకండి. ఈ క్షయమైన వాటి కొరకు మీరు నన్ను వెతకవలసిన పని లేదు, కానీ ఈ క్షయమైన ఆహార పదార్థాల కొరకు మీరు ఎలాగైనా సంపాదించుకోవచ్చు. కొంతమంది దొంగతనాలు చేసి భోజనం సంపాదించుకుంటారు, కొంతమంది హత్యలు చేసి భోజనం సంపాదించుకుంటారు, కొంతమంది మరి ఇతరులని బలవంతం చేసి వారి దగ్గర ఉన్న వారి చేతిలో లాక్కుంటారు. ఆహారం ఎక్కడి నుంచైనా ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ నిత్య జీవం అనేది నేను మాత్రమే ఇచ్చేది. నిత్య జీవాన్ని పొందడానికి మాత్రమే నన్ను వెతకండి. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు? నిత్య జీవాన్ని వెతికితే మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడతాయి. అంటే దేవుడు ఏమని అనడం లేదు, ఆహారం ఏమను మీరు పస్తులతో ఉండండి, మీరు రోగాలతో ఉండండి, మీరు ఆర్థిక సమస్యలతో ఉండమని దేవుడు చెప్పలే. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడి. మనం ఏం చేస్తామంటే మొదట చేయవలసింది చేయకుండా వెనక చేయవలసింది మొదట చేస్తాం. ముందు మనం దేవుని ఎందుకు వెతుకుతామంటే భౌతికమైన వాటి కొరకు. దేవుడు ముందు ఏం చెప్తున్నాడు? మొదట నా నీతిని, రాజ్యాన్ని వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహింపబడతాయి. అటు రీతిగా దేవుని యొక్క వాక్య ప్రకారం ఆయన మాట వినడం ద్వారా మంచి శ్రేష్టమైనవి మన జీవితంలో మన దేవుడు అనుగ్రహించును గాక.